నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. మీరు కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ రూపశిల్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేయడం జరిగిందని సర్పవరం స్టేషన్ సిఐ బి పెద్దిరాజు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఇంకుడు గుంతను ఏర్పాటు చేయడం జరిగింది మరియు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ పెద్దిరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, ఆయన పిలుపు మేరకు ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో ఈరోజు ఇంకుడు గుంత ఏర్పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు పి శ్రీనివాస్ కుమార్, ఎం యేసుబాబు, ఏఎస్ఐ ఎం నాగేశ్వరరావు, సిబ్బంది ఏడుకొండలు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ రూపశిల్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వర్యులు వారి యొక్క మానసిక పుత్రిక అయినటువంటి నీరు మీరు కార్యక్రమం స్వచ్ఛాంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మాసంలో 3వ శనివారం, ప్రతి నెలలో 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ తర్వాత సాధించే దిశగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వాటిలో భాగంగా ప్రతి మాసం ప్రతి 3వ శనివారం మా యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుభ్రత కార్యక్రమాలను మేము చేపడుతూ అంతా క్లీన్ చేస్తూ వారానికి ఒక్కొక్క విధమైనటువంటి టాస్క్ చెప్తున్నారు. ఒకరోజు ఎలక్ట్రికల్ వైర్స్ ఏమన్నా ఉంటే వాటి యొక్క సంబంధించిన విధానం చేయటం కానీ, అదేవిధంగా పరిసరాల్లో చేయటం కానీ, పిచ్చి మొక్కలు ఇలాంటివి ఏమన్నా ఉంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం కానీ, ఈ విధంగా రకరకాలైనటువంటి కార్యక్రమాలు పైనుంచి ఆదేశాలు రావటం, వాటిని మేము తూచా తప్పకుండా పాటించి ఇక్కడ నిర్వహించటం. అదేవిధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి మీరు దాంట్లో ఇంకుడు గుంతలు ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఇంకుడు గుంతలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి చేయించడం జరిగింది. వారి యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని మా గౌరవ ఎస్పీ గారు శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు వారి యొక్క మార్గనిర్దేశకత్వంలో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇక్కడ మనం వాస్తు ప్రకారం చూసి ఇక్కడ ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని దీన్ని చేయటం జరుగుతుంది. ఇదంతా కూడా ఈ విధంగా చేయటం వల్ల భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గాను, అదేవిధంగా హరితాంధ్రప్రదేశ్ గాను మారే అవకాశం, అదేవిధంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ గాను మారేటటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారి ఆదేశాలని పాటిస్తూ మేము ఈ కార్యక్రమాలన్నీ మా ఎస్పీ సార్ శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. దేశం కోసం పోరాడి పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయిన వచ్చిన డబ్బులతో స్థలం కొనుక్కుంటే ఆ ఉన్న స్థలాన్ని కబ్జా చేశారంటూ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి కొత్తపల్లి వెంకటరామానాయుడు సత్యవతి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడులో గల 197/4 సర్వే నెంబర్లో 2 బిట్లుగా 350 మొత్తం 700 గజాల స్థలాన్ని 2001లో కొనుగోలు చేయడం జరిగిందని, అయితే గత ప్రభుత్వంలో అధికారులు రాజకీయ నాయకులు ఒకటై మా సైటును కబ్జా చేసి షెడ్లు వేసి నివాసాలు ఉంటున్నారని, ఏమిటని ప్రశ్నిస్తే మమ్మల్ని కొట్టడానికి వచ్చారని, మీ దుక్కున వాడికి చెప్పుకో అంటూ బెదిరిస్తున్నారని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, గతంలో నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, మంత్రి లోకేష్కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. దేశం కోసం పోరాటం చేసి కాశ్మీర్ బోర్డర్లో ప్రాణాలను పణంగా పెట్టి దేశ సేవ చేస్తే నీతి నిజాయితీగా పనిచేసి నాకు రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో ఇక్కడ స్థలాలు కొంటే కబ్జాలు చేసి మమ్మల్ని బాధిస్తున్నారని మీడియాకి తెలియజేస్తున్నారు. కన్నీరు మున్నీరయ్యారు. ఈ వయసులో కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. కొత్తపల్లి వెంకటరామానాయుడు, ఇప్పుడు వయసు 74 సంవత్సరాలు. నేను ఎయిర్ ఫోర్స్లో 48 సంవత్సరాలు పూర్తి సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. నా ఉద్దేశం ఒకటే ఉండేది మొదటి నుంచి, నలుగురు అన్నదమ్ముల్లో ఒక మనిషి ఎందుకు దేశ సేవ జీవితాంతం వీలైన గవర్నమెంట్ దీని ప్రకారం చేయకూడదని అన్ని సంవత్సరాలు చేశాను. హార్డ్ ఏరియా అంటే చాలా టఫ్ పోస్టింగ్, అది జమ్మూ కాశ్మీర్లో చేశాను. దాని తర్వాత నాకు ఆంధ్ర కాకినాడ 9 ఏరియా ఎన్సీసీకి ఛాయిస్ కింద ఇచ్చారు.
ఆ సమయంలో ఇక్కడ నేను 2 సైట్లు కొనుక్కున్నాను. 197/4 సర్వే నెంబరు, గైగల్పాడు, సర్పవరం ఏరియా, రమణయ్యపేట ఏరియాలో. అది నేను రిటైర్ 197/4 అండి. అయితే ఇది కిందటి ప్రభుత్వం రానంత వరకు సైట్లు ఖాళీగా ఉన్నాయి. కిందటి ప్రభుత్వంలో ఎవరో ఇద్దరు మా సైట్లో టెంపరీ షెడ్